రక్షిత స్వస్య ధర్మస్య చ అనే మాట చాలా చాలా అవసరమైంది. మనం ఎదుటి వాళ్ళకి నీతులు చెప్తాం, కానీ మనం పాటించే దగ్గరికి వచ్చేసరికి పాటించడం తక్కువైపోతుంది. రాముల వారు అలా కాదు. తాను ఏదైతే చెప్పారో చెప్పినటువంటి మాటని ఆ విధంగా తాను ఆచరణలో చేసి చూపాడు. ఆచరణ బోధకమైన అవతారం రామావతారం, ఉపదేశ గమ్యమైనటువంటిది కృష్ణావతారం. శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాల్లో సంపూర్ణమైన అవతారాలు ఇవి రెండు, రామావతారం, కృష్ణావతారం. అలాంటి రాముల వారి యొక్క పరిపాలన, రామో 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 నామమభవన్ ప్రజానాం కథ అంటారు. ఎక్కడ చూసినా కూడా రామా 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 రామా, ఈ మాట తప్ప మరొక మాట వినపడేది కాదు ప్రజలందరిలోనూ. అంత జనరంజకంగా పరిపాలన చేసిన మహనీయుడు ఆ శ్రీరామచంద్రుడు. అటువంటి మహానుభావుని యొక్క జన్మతిథిని మనం జరుపుకోవటం అనేది ఎంత అదృష్టమో మనందరికీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండవ విషయం ఏమిటి? సీతాదేవిని వివాహం చేసుకోవటము ఈనాడు కనపడుతున్నటువంటి మరొక ప్రత్యేకమైన విషయం. ఇప్పుడు రాముల వారు ఎంత గొప్పవారో, ఆయన కన్నా కూడా ఒక అంగుళం ఎక్కువే మన సీతమ్మ తల్లి. కృత్స్నం రామాయణం కావ్యం సీతాయాశ్చరితం మహత్ అంటాడు వాల్మీకి మహర్షి. అయ్యా, నేను రామాయణం అనే కథని రాశాను, రామస్యాయనం రామాయణం అని చెప్పి. రాముల వారికి సంబంధించిన కథ కనుక దాని పేరు రామాయణం.